ఈరోజు మనం జకరియా ప్రార్థన. ఈ జకరియా కూడా గొప్ప ప్రార్థనాపరుడు కదా. జకరియా ప్రార్థన చేసేవాడు. 13వ వచనం చూడండి. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అంటే ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఇక్కడ 8-9 వచనాలు మనకి ఏం చెప్తుందంటే, దేవుని సన్నిధిని ప్రేమించేవాడు. ఈ జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చింది. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు. దేవుని సన్నిధిని ప్రార్థించే వాళ్ళు దేవుని సన్నిధిని ప్రేమిస్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో కలిసి ప్రార్థన చేయటం చాలా అవసరం. 8-9 వచనాల్లో ఆయన దేవుని మందిరాన్ని ప్రేమించేవాడని, దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో వారు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. ఎవరైతే దేవుని సన్నిధిని అనుభవిస్తారో వారు ప్రార్థనలు చేస్తారు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం, దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు. ఒక వరం అడిగి తిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు. దావీదు గొప్ప రాజు, ఆయనకు భవనాలు ఉన్నాయి, కానీ రాజమందిరం ఉన్నప్పటికీ వర్ణశాలలో గుడారంలో ఉన్న దేవుని మందిరాన్ని ప్రేమించేవాడు. దేవుణ్ణి దావీదు ఒక వరం అడుగుతున్నాడు. మనమైతే ఏమడిగే వాళ్ళం? ఒకవేళ దేవుడు వరం ఇస్తానంటే మనం ఏమడుగుతాం? ఏదేదో గొంత మొగ్గులు కోరేవాళ్ళం. కానీ దావీదు ఆయన కోరిన వరం ఏమిటంటే, ఆయన ఒక వరం అడిగాడు దేవుణ్ణి. ఏమిటి ఆ వరం? అదొక విచిత్రమైన వరం. ఏమంటున్నాడు ఆయన? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమించాడు. తన సొంత ఇంటి కంటే కూడా దేవుని మందిరాన్ని అధికంగా ప్రేమించాడు. నాగిరెడ్డి గుడిలో 12 సంవత్సరాల క్రితం సేవ చేసేటప్పుడు వారందరి విశ్వాసులు చాలా బాగా కట్టుకున్నారు. మంచి మంచి బిల్డింగ్లు అప్పటికే వాళ్ళు కట్టుకున్నారు. చర్చ్ ఏమో వర్షాకాలం కారుతూ ఉండేది. నేను అడిగాను, మీరు దేవుని మందిరం కంటే మీ ఇంటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. దావీదు లాంటి వాడు కాదు, తన ఇంటి కంటే కూడా దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఒకవేళ మీరు దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమిస్తే మీ మందిరాలు, మీ ఇల్లు ఏమో అంత మంచిగా కట్టుకొని దేవుని మందిరాన్ని పూరి గుడిసెలో రేకుల షెడ్లో ఉండటం ఏమిటి అని అడిగాను. అట్లా 2-3 సార్లు 4-5 సార్లు చెప్పడం వల్ల నేను ఉన్నప్పుడే దానికి పునాది వేశారు. ఇప్పుడు ఒక మంచి మందిరం అక్కడ కట్టబడింది. కాబట్టి దేవుని ప్రజలైన వారు దేవుని మందిరాన్ని ప్రేమించాలి. దేవుని మందిరంలోనే దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. దావీదు ఆయన జీవిత కాలమంతా కూడా దేవుని మందిరంలో కోరుచున్నాడు. మనం ఎక్కడ కోరుతున్నాం కదా? ఎక్కడ చాలామంది ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం వరకు ఇటు రారు. మాటి మాటికి దేవుని మందిరం దగ్గర రావాలి. కొడుక లేకపోయినా పర్వాలేదు, నేను వచ్చి ఏకాంతంగా 1 గంట సేపు, అర్ధగంట ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు. జకరియా దేవుని మందిరాన్ని ప్రేమించినవాడు. ప్రార్థన చేసే వ్యక్తులు దేవుని సన్నిధిని అనుభవిస్తారు, దేవుని సన్నిధిని వారు పొందుతారు. అది మొదటి సంగతి. రెండవది, ఈ ప్రార్థించే వాళ్ళు విశ్వాసంతో నిరీక్షించేవాళ్ళు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనం. లూకా 1:7. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి, మరియు వారిద్దరూ చూసారా, విశ్వాసంతో వాళ్ళు వేచి ఉన్నారు. ఈ విషయంలో అబ్రహాం కూడా మనకు మాదిరి. అబ్రహాం దాదాపు 25 సంవత్సరాలు అప్పటికే ఆయన ప్రభువును తెలుసుకునేసరికి ఆయన వయసు 75. అప్పటికే వృద్ధుడైపోయాడు. అప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు 75వ సంవత్సరంలో, నువ్వు కుమారుని కంటావని, నీ కుమారుని ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదిస్తానని. దాన్ని నెరవేర్చడం కొరకు 25 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 25. విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్నాడు.
కాబట్టి చాలా కాలం వాళ్ళు కనిపెట్టారట. ఆ మాటలు ఇక్కడ ఉన్నాయి, నేను చదువుతాను 7వ వచనం. మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరు. బహుకాలం గడిచిన వృద్ధులైరు అనే మాటలు నాకు ఏమర్థమవుతుందంటే, బహుకాలం వారు కుమారుని కొరకే వేచి ఉన్నారు, విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉన్నారు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఓర్పు, సహనం చాలా అవసరం. కొన్నిసార్లు దేవుడు తొందరగానే మనకు సమకూరుస్తాడు పనులు, కొన్నిసార్లు ఆయన ఆలస్యంగా చేస్తాడు. ఆలస్యంగా చేసినా, తొందరగా చేసినా దేవుడు తన సొంత సమయంలో పనిచేస్తాడు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 1వ వచనం. మనం ఏమి వేగిరపడకూడదు, ఆందోళన చెందకూడదు. కీర్తన 41 చదవమ్మా. అది మొత్తం చదవాలి. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని నా మొర్ర, అట్లా మొత్తం చదవాలి. నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించింది. చూసారా, ఇక్కడ కీర్తనకారుడు మరి దావీదు అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ప్రార్థించేవారు మరి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఏ అక్కరైనా, ఏ అవసరమైనా, అది సంతానమైనా, లేకపోతే గృహం కట్టుకోవటమైనా, లేకపోతే పిల్లలకు ఉద్యోగమైనా, లేకపోతే ఏదైనా సరే మన జీవితంలో ఒకటి పొందాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆలస్యం అవుతుందంటే దావీదు వలె నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించను. ఇప్పుడు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులు నీవు గ్రహించదవు. ఇర్మియా 33:3. కనుక రెండవది, ప్రార్థించేవారు ఎలా ఉండాలంటే విశ్వాసముతో నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు అడగగానే అయిపోయేది కాదు. ప్రభా నేను అడిగాను, నువ్వు ఎందుకు వేయలేదని దేవుని మీద కోపడకూడదు, దేవుని మీద అలగకూడదు. జకర్యా ఎన్నో సంవత్సరాలు కనిపెట్టాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థించేవారు ఏం చేయాలంటే దేవుని సన్నిధిని అనుభవించేవారుగా ఉండాలి, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. ఎందుకన్నా ఎక్కువ పెట్టారు, అదే వచ్చిందా? సరే. రెండవది, విశ్వాసంతో ఓర్పుతో నిరీక్షణ కలిగిన వేచి ఉన్నాడు. ఎవరు? జకర్యా. మూడవది, జకర్యా ఎలాంటి వాడు అంటే ప్రజలతో కలిసి ప్రార్థన చేసేవాడు. చూడండి 1వ అధ్యాయం 10వ వచనం. లూకా 1:10. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతను కడబడగా, ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల, వాళ్ళేమో వెలుపల ప్రార్థన చేస్తున్నాడు, ఈయనేమో లోపల ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆ సమయంలో ఏం చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు కదా. ధూపం వేయటం అంటే ఏమిటి? ప్రార్థన చేయటమే కదా. 144వ కీర్తన మొదటి 2 వచనాలు. 144, 142 చదవండి. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట నీ దృష్టికి అంగీకారమును గాక. ఎన్నో వచనం అది? 141, 141:2. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తిన సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములగును గాక. కాబట్టి లోపల జకర్యా ప్రార్థన చేస్తున్నాడు. మీరు అనొచ్చు, ఆయన ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ధూపం వేస్తున్నాడు కదా, యాజక ధర్మం జరిగిస్తున్నాడు కదా అని మీరు అంటారేమో. కింది వచనంలో మనం చూస్తున్నాం, నీ ప్రార్థన వినబడినది. కాబట్టి ప్రార్థన చేసే వ్యక్తి అప్పుడే కాదు, అంతకుముందు ఎన్నోసార్లు దేవుని మందిరానికి వచ్చిన, తన తరగతి తన వంతు వచ్చిన ప్రతిసారి ఈ యాజకులు ఏం చేస్తారంటే వారానికి ఒకసారి వాళ్ళు డ్యూటీలు మారుతారు. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తున్న ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు. చిక్కినప్పుడు ఆ మార్గం గుండా ఒక యాజకుడు వచ్చాడు ముందు, తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు. యాజకులు ఏం చేస్తారంటే వారం రోజులు కుటుంబానికి కింద ఎరుకోలో వారి గృహాలు ఉంటాయి, కార్లు, పైన వారమంతా దేవుని మందిరంలో గడిపి హడావుడిగా నా పిల్లల్ని ఎప్పుడు చూడాలి, నా భార్యని ఎప్పుడు చూడాలి, హడావుడిగా ఒక వారం రోజులు దూరం ఉంటే ఎట్లా ఉంటుంది మీకు? బహుశా అందుకే దొంగల చేతిలో చిక్కిన ఆ యొక్క పడి ఉన్న వారిని వీళ్ళు ఎవరు యాజకులు పట్టించుకోలేదు ఇంటికి వెళ్ళే తొందరలో. కాబట్టి ఒక్కొక్కసారి
ఒక వారం కంటే ఎక్కువ కూడా వాళ్ళ యాజక ధర్మం జరిగిస్తారు. కాబట్టి ఈయన ప్రజలతో కలిసి ప్రార్థన చేయాలి. మరి ఈయన లోపల చేసేవాడు, బయట ప్రజలు చేసేవారు. మీకు ద డే ఆఫ్ అటాన్మెంట్ అంటారు. ప్రాయశ్చిత్త దినాన సంవత్సరానికి ఒక్కసారి ఆ దినాన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ, అంటే ప్రజలంటే ఎవరు, అన్యుల యూదుల, యూదులందరూ కలిసి ఆయన కోసం ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోపల వ్యక్తి ఏమవుతాడో, బయటికి వస్తాడో రాడో మనకు తెలియదు. గంటలు కట్టుకుని వెళ్ళేవాడు. గంటల చప్పుడు అవుతుందంటే ఆయన బ్రతికున్నాడు, గంటల చప్పుడు ఆగిపోయిందా ఆయన చచ్చిపోయాడు, అంటే ఆయనలో పాపం ఉన్నదని అర్థం. అయితే ఆ సమయంలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అర్థమైందండి. కాబట్టి మూడవది, వ్యక్తిగత ప్రార్థనల కంటే కూడా అందరూ కలిసి చేసే ప్రార్థనలు ఎంతో బలమైనవి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ కొందరు స్త్రీలను మరియు దేనికోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అమ్మా? పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలని ఎన్ని రోజులు ప్రార్థన చేశారు వాళ్ళు? 10 రోజులు నాన్ స్టాప్గా. అంటే పస్కా నుంచి పెంతెకోస్తు వరకు 50 రోజులు. ఆ 50 రోజులు మొదటి 40 రోజులు యేసు ప్రభువారు అనేకులు కనబడ్డాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా 10 రోజులు మిగిలింది. ఆ 10 రోజులు నాన్ స్టాప్గా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒకరు కాదు, 120 మంది మేడ గదిలో వారు అకాల మంది, ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా, సహోదరులు 120 మంది, ఆ పై వచనంలో సహోదరులు కూడా ఉన్నారు. తర్వాత యేసు కుటుంబస్తులు కూడా, యేసు తల్లి ఉంది. వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. అందరూ కలిసి బలంగా ప్రార్థన చేయటం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఒకవేళ ఇంత నాన్ స్టాప్గా చైన్ ప్రేయర్ వారు చేయకపోయి ఉంటే ఇంకొంచెం ఆలస్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడేమో. కానీ వీరి ప్రార్థన వల్ల పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు పండుగ నాడు ఆయన దిగి వచ్చాడు. అర్థమైందండి. కాబట్టి ఏకీభవించి చేసే ప్రార్థన, ప్రజలందరూ కలిసి చేసే ప్రార్థనలో శక్తి ఉంటుంది. అర్థమైందా? సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగానే మాట అపోస్తల కార్యం 12:5లో ఉంది కదా, పేతురు సంఖ్యలు విడిపోయాను. కాబట్టి ఈ సంఘం అత్యాసక్తితో, ఒక వ్యక్తి ప్రార్థనకే అంత బలం ఉంటే 10 మంది కలిసి ఏకీపించి ప్రార్థన చేస్తే ఏక మనస్సు, ఏకభావం, ఏక తాత్పర్యం. జకర్యా ప్రజలతో కలిసి ప్రార్థన చేసేవాడు. మొదటిగా దేవుని సన్నిధిని అనుభవించిన వాడు. రెండవది, ఎన్నో సంవత్సరాల తరబడి విశ్వాసంతో నిరీక్షించిన వ్యక్తి. ప్రార్థించే వ్యక్తులు నిరీక్షణతో, విశ్వాసంతో, ఓర్పుతో, సహనంతో కలిగి ఉంటారు. ప్రార్థించే వ్యక్తి ప్రజలతో కలిసి ప్రార్థన చేస్తారు. 13వది, 4వది, ప్రార్థించే వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. ప్రార్థించే వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. 11వ వచనం, ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతని కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడు ఆయను. చూసారా, దేవుని దూతను దేవుడు పంపించాడు. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానని పేరు పెట్టుదువు. దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు కదా. మాట్లాడా? అపోస్తల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమై ఉన్న పటాలంలో కైసరేలో నేను కాబట్టి బహు ప్రార్థనా పరుడు ఆయన కొర్నేలి. ఆయన అన్యుడే, ఆయన యూదుడు కాదు. అతను రోమన్ సెంచురియన్ కావచ్చు. అయితే అతను రోమన్ సెంచురియనే. అతను అన్యుడైనప్పటికీ సరే ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అతనికి అప్పటికీ రక్షణ అనుభవం లేదు. కానీ అనేకుల ద్వారా, యూదుల ద్వారా ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఆయన ఎంత విశ్వాసం ఉంచాడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక అన్యుని ప్రార్థన సైతం దేవుడు ఆలకించి తన దూతను పంపాడు. అన్యులైనా
విశ్వాసులైన అవిశ్వాసులైన వారు ఎవరైనా యూదులైనా అన్యులైనా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన వింటాడు అన్న స్పృహ కొన్నిసార్లు మనకు ఉండదు. ఒకవేళ అట్లాంటి స్పృహ మనకుంటే మన మాటలు చాలా జాగ్రత్తగా, భయంగా, భక్తిగా వస్తాయి. కొన్నిసార్లు ఏదో ప్రార్థన చేస్తాం, మన మనసు ఎటో పోతుంది, మన ప్రార్థన ఎటో పోతుంది. కొన్నిసార్లు నిద్రలు వస్తాయి, కొన్నిసార్లు నిద్ర వస్తుంది. అంటే అక్కడ ఏం చేస్తున్నామంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అన్న సంగతి మర్చిపోతాం కొన్నిసార్లు. ఒకవేళ దేవుడు నేను చేసే ప్రతి మాట, నా ప్రతి ప్రార్థన వింటున్నాడు అనుకున్నప్పుడు ఎంత భయభక్తులతో మనం ప్రార్థన చేస్తాం, అవునా కదా? కాబట్టి దేవుడు మన ప్రార్థన వింటాడు. బైబిల్లో ఉంది, ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా. మన దేవునికి పేరేం పేరు? ప్రార్థన ఆలకించువాడా. సర్వజనులు నీ యొద్దకు వచ్చేద్దరు. విశ్వాసులట దేవుని పిల్లలు పరలోకంలో ఆకాశంలో దేవుడు ఆయన చెవులు ఇట్లా పెట్టుకుంటాడట. ఇట్లా అంటే ఎప్పుడెప్పుడు నా బిడ్డలు ప్రార్థన చేస్తారా, వారి ప్రార్థన నేను వినాలా అని దేవుడు ఏం చేస్తాడట, ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును. దేవుడేమో రెహబోతులో, ఎందుకు వస్తున్నాయి శబ్దం అది, దేవుడులేమో రెహబోతులో ఉన్న విశ్వాసుల ప్రార్థనను వినాలని ఇట్లా చెవి పెట్టుకుంటాడు. మనమేమో ప్రార్థన చేయం. హీఈస్ రెడీ టు లిజన్, హీఈస్ రెడీ టు హియర్, బట్ వీ విల్ నాట్ ప్రే. మనం ప్రార్థన చేయాలి. అర్థమైందండి? కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. ఇది నమ్మాలి మనం కదా, ఖచ్చితంగా నమ్మాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24 వచ్చింది. మార్కు సువార్త 11:24. ప్రార్థన చేయనప్పుడు ఎల్లను మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మడి. చూసారా ఎంత మంచి మాట. ఎప్పుడు ఒక్కసారి నమ్మాలా? అడిగిన ప్రతిసారి నమ్మాలా, లేకపోతే ఎప్పుడో ఒకసారి నమ్మాలా? మళ్ళీ చదువు మాట, మళ్ళీ చదువు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను, అంటే ఎలా పొందుతాం అంటే మనం అడిగిన వాటిని దేవుడు వినాలి, దేవుడు మనకు అది అనుగ్రహించాలి. అంటే మనం అడిగిన ప్రతి వాటిని కూడా దేవుడు దయచేస్తాడు. కాబట్టి దేవుడు నా ప్రార్థన వింటాడు. నువ్వు గొప్పగా చేసినా, లౌడ్గా చేసినా వింటాడు, లేకపోతే మౌనంగా చేసినా వింటాడు, గుసగుసలాడినా చేసినా దేవుడు వింటాడు, కొన్నిసార్లు మనసులో చేసినా వింటాడు. దేవుడు వింటాడు. దేవుడు మన మాటలే కాదు, మన హృదయాన్ని కూడా చూస్తాడు. మన మాటల కంటే మన హృదయాన్ని ఎక్కువగా చూస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుడు విశ్వాసుల ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉంటాడు. వారి ప్రార్థనను నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ విచారం ఏమిటంటే విశ్వాసులు ప్రార్థన చేయడానికి సిద్ధంగా లేరు. ఏదో ఉన్నా కొద్దిసేపు, ఏదో రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఎక్కువసేపు ప్రార్థనలో మనం గడపం. దేవుడేమో ఎక్కువసేపు ప్రార్థనలో గడపాలి కదా. ఎడతెగక ప్రార్థన చేయడి, విసుకక నిత్యము ప్రార్థన. బైబిల్ ఏ మాటలు ఉన్నాయి. దేవుని బిడ్డలంగా జకర్యా ఆ విధంగా ప్రార్థన చేశాడు, భక్తులు ఆ విధంగా ప్రార్థన చేశారు. ఎన్నో సంవత్సరాలు మరి జకర్యా భక్తుడు ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ప్రార్థన దేవుని సముఖంలోకి వెళ్ళింది. ప్రార్థనలు ధూపం వల్లే 141 వచనం ప్రకారం ఆయన సన్నిధికి చేరింది, దేవుని సింహాసనాన్ని కదిలించింది. దేవుడు తన దూత అయిన గబ్రియేలు దూత, ప్రధాన దూతలు బైబిల్లో చాలామంది ఉన్నారు. అందులో ప్రాముఖ్యమైన వారు 2. చెప్పండి ఎవరు? ఒకటి మిఖాయేలు, రెండవది గాబ్రియేలు. గాబ్రియేలు శుభవచనాలు మోసుకొస్తాడు. గాబ్రియేలు ఏం చేస్తాడు? ఇక్కడ కూడా అటు మరియతో కానీ ఇటు ఎలిజబెత్తో కానీ ఏం చేస్తున్నాడు? శుభవచనాలు మోసుకొస్తాడు. మిఖాయేలు యుద్ధ సమాచారాలు, భీకరమైన సంగతులు, భయం గొల్పే సంగతులు మోసుకొని వస్తాడు. ఈ 2 పైన ఇంకోడు ఉండేవాడు. ఎవడు? లూసిఫర్ ప్రధాన దూతగా ఉన్నప్పుడు అతడు దేవుని తర్వాత అతడే. కానీ అతడు గర్వించి పడిపోయాడు. ఆ స్థానం ఇప్పుడు లేదు. ఇప్పుడు మిఖాయేలు
గాబ్రియేలు యుద్ధము చేశాడు. మోషే శరీరం కొరకు సాతాను ఎవరితో వాదించాడట? మిఖాయేలుతో వాదించాడు. ప్రధాన దూత అయిన మిఖాయేలుతో యుద్ధం చేసేవాడు మిఖాయేలు. కనుక దేవుడు మన ప్రార్థన ఆలకిస్తుంది. ఇది నమ్మాలి మనం. అర్థమైందా? ఇప్పుడు మనం 4 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో ప్రార్థన ద్వారా దేవుని సన్నిధి అనుభవించాలి. రెండవది, విశ్వాసంతో, నిరీక్షణతో, ఓర్పుతో కనిపెట్టాలి. మూడవది, ప్రజలతో కలిసి ప్రార్థన చేయాలి, సంఘ ప్రార్థన శక్తి. నాలుగవది, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు కదా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చింది. ఎంత మంచి మాట. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. అది ఐదవది ఏమిటంటే, ప్రార్థించే సమయంలో సందేహం ఉండకూడదు. ఈయన సందేహపడ్డాడు. చూడండి, నేను చదువుతాను 18వ వచనం. జకర్యా, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖంలో నిలిచి గబ్రియేలును, నీతో మాట్లాడటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకును పంపబడి తిని వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివైందు అని అతనితో. చూసారా ఎంత సందేహం! ప్రార్థన చేసే వాళ్ళకి కొన్నిసార్లు సందేహాలు వస్తాయి. డౌట్లు అంటారు కదా. డౌట్. ఆయన చేయిలో నేను చేయి పెట్టి, ఆయన ప్రక్కలో నేను చేయి పెట్టి, ఆయన చేతిలో వేలి బట్టి చూస్తేనే కానీ నమ్మరు కాదు, నమ్మనే డబుల్ నెగిటివ్ అంటారు దీన్ని. నమ్మనుగాక నమ్మను. సందేహించు తోమ, సందేహించు, డౌటింగ్ థామస్ లాగా మనం ఉండకూడదు, సందేహించే వారుగా ఉండకూడదు కదా. యాకోబు 1:6 కదా. యాకోబు అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు. కాబట్టి అడిగేవాడు ఏం చేయాలంటే, ఏ మాత్రమును సందేహింపక అడగవలను. ప్రార్థన చేసే వాళ్ళకు కొంచెం కూడా నేను 99% నమ్మాను, 1% అనుమానం ఉంది దేవుడు చేస్తలేదంటే దేవుడు చేయడు. 100% హోల్ హార్టెడ్గా, పూర్ణ హృదయంతో, అంటారు బైబిల్లో అంటారు కదా, హోల్ హార్టెడ్ మాట ఉపయోగించాడు. కాబట్టి మనం దేవునికి సందేహించకూడదు, అనుమానపడకూడదు, తోమా వల్లే సందేహించకూడదు. ఈయన కూడా, ఈ జకర్యా కూడా సందేహించాడు. అయ్యో అని అనుకున్నా, అయ్యో నేను అప్పటికి గబ్రియేలు దూత చెప్పిన తర్వాత కూడా ఆయన సందేహించాడు. దేవుడిని దూత చెప్పి, జకర్యా నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నువ్వు కుమారుని కంటావు. ఆ కుమారుడు ఎలాంటి వాడు? నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు అంటే ఏముండాలి? ఒకటి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏం చేయాలి? తల వెంట్రుకలు కత్తిరించకూడదు. అది మొదటి నియమం. రెండవ నియమం ఏమిటి? తన బ్రతుకున్నంత కాలం ద్రాక్షరసమైనను మద్యమైనను తాగకూడదు. షరతులవి. పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు నాజీరు చేయబడిన. ఎవరైనా గత వారం మనం సంసోను ప్రార్థన గురించి విన్నాం కదా. కాబట్టి నాజీరు చేయబడిన వాడు ఎవరు? ఈ యొక్క జకర్యా కుమారుడైన యోహాను. ఆయన గురించి ఎంత చక్కని మాటలు రాబడ్డ యోహాను గురించి చూడండి. ఆ మాటలు నేను చదువుతాను. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన 16వ వచనం. ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లతట్టుటకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. కాబట్టి ఇది దేవుడు చెప్పిన మాట. సరిగ్గా ఇవే మాటలు బైబిల్లో 2 సార్లు ఈ మాటలు కనబడుతున్నాయి. చూడండి, మలాకి చివరి అధ్యాయం చివరి వచనం. ఆ మాటతో బైబిల్ ముగుస్తుంది. 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందు నేను ప్రవక్తయగు ఏలియా మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిపును. మలాకి ప్రవచించిన ప్రవచనము
ఈ జకరియా కుమారుడైన యోహాను ద్వారా నెరవేర్చబడింది. యేసు ప్రభు వారు కూడా ఇవే మాటలు చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి ఏలియా అంటే యేసుప్రభు ఎవరిని ఉద్దేశించినట్టున్నాడు? బాప్తిస్మమిచ్చు యోహాను. కాబట్టి గబ్రియేలు దూత పలికిన మాటలు అంతకుముందు మలాకి ప్రవచించాడు. గాబ్రియేలు దూత తర్వాత యేసుప్రభు వారు కూడా అవే మాటలు చెప్పాడు. కాబట్టి నేను ఇప్పుడు ఎన్నో మాట ఇది 5వ మాట ఏంటంటే సందేహించకూడదనే మా విషయాలు ఉన్నాం. మనం సందేహించకూడకుండా ప్రార్థించ అంత స్పష్టంగా దేవుని దూత గాబ్రియేలు దూత చెప్పినప్పటికీ సరే మనం ఈయన ఏం చేశాడు? సందేహపడ్డాడు, అనుమానపడ్డాడు. దానికి శిక్ష ఏమిటి? మగవాడైపోయాడు. ఎంతకాలం మగవాడైపోయాడు? ఆమె కుమారుని ఎలిజబెత్ కుమారుని కని వరకు, ఆ కన్న తర్వాత 8 రోజులు పేరు పెట్టేంత వరకు కూడా ఆయన మగవాడయ్యాడు. కాబట్టి కొన్నిసార్లు సందేహం, అనుమానం అనేది అది మనకు శిక్షను అపనమ్మకం వల్ల మనకు శిక్ష. అర్థమైందండి? అవిశ్వాసం అనేది చెడ్డది, అది మనకు నష్టాన్ని చేస్తుంది. కొన్నిసార్లు మన శిక్ష కూడా కారణమవుతుంది. ఈయన సందేహం, ఈయన అనుమానం ఆయన మూగవాడేటట్టుగా చేసింది. చూసారా? ఇప్పుడు సంఘం అత్యాసక్తితో పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. పేతురు చెరసాల్లో వేయబడ్డాడు. వాళ్ళు నాన్ స్టాప్గా చైన్ ప్రేర్ చేయడం మొదలుపెట్టారు ఒక వారం రోజులు. ఎవరు? ఆ యొక్క యెరూషలేములో ఉన్న ఆ విశ్వాసులు. ఎవరింట్లో? జాన్ మార్కు తల్లి అయిన మరియ ఇంట్లో సంఘం ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ఒకటే ఒక అంశం, అయ్యా ఇప్పటికి యాకోబు ఖడ్గం చేత చంపించబడ్డాడు, ఇప్పుడు మాకు మిగిలింది ఎవరు? పేతురే. ఇక పేతురు కూడా చంపబడితే మాకు దిక్కేవారు, మాకు పెద్దెవరు ఆయన, ఈ విధంగా అయినా ఆయన కాపాడు, తప్పించని ఎంత ప్రార్థనలు చేశారంటే అత్యాసక్తిగా అనేకులు కలిసి ప్రార్థనలు చేస్తే దేవుడు వారి ప్రార్థనలకు జవాబు విని జవాబు ఇచ్చి పేతురుని వారి ఇంటి ముంగిడికి పంపిస్తే వాళ్ళ చివరి నిమిషంలో వారికి అనుమానం వచ్చింది. ఆ పిల్ల, ఏం పేరు? అమ్మాయి పేరు రోదే అని చిన్నది. పేతురే అని చెప్తా ఉంటే నువ్వు పిచ్చిదాని అన్నారు. ఇంకోటి ఏమన్నారు? దేవదూత కావచ్చు, దేవదూతకి ఏమన్నా పర్మిషన్ కావాలా? వీళ్ళ పర్మిషన్ తలుపు తీయాల్సిన అవసరం, దేవదూత నేరుగా వస్తుంది. కానీ అనుమానం, చివరి నిమిషంలో వాళ్ళకి అనుమానం వచ్చింది. కాబట్టి సందేహం, అనుమానం చెడ్డది. దేవుని బిడ్డలు సందేహపడకూడదు, అపనమ్మకం రాకూడదు. కాబట్టి అపనమ్మకం రాకుండా మార్క్స్ 9వ అధ్యాయంలో ఆ పిల్లవాడు, మూగా చెవిటి దయ్యం పట్టిన పిల్లవాడు తండ్రి అంటున్నాడు, అయ్యా నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయను. ఏ పరిస్థితుల్లో కూడా అపనమ్మకం రాకూడదు. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయాలి. ఈయన ఎంతో ప్రార్థనపరుడు, ఎంతో కాలం ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థనను మెచ్చి దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుడు స్పష్టంగా చెప్పాడు. అయినప్పటికీ ఆయనకు సందేహం వచ్చింది. ప్రార్థించేవారు సందేహాన్ని విడిచిపెట్టాలి. సందేహించేవాడు ఎలా ఉంటాడట? ఎగిరిపడే సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడు, దానికి ఏమీ దొరకదు. అర్థమైందా? కాబట్టి సందేహం, అనుమానం విడిచిపెట్టి నిజ విశ్వాసంతో దేవుని ప్రార్థించడం నేర్చుకున్నాం. తర్వాత 6వది ఏమిటంటే, ప్రార్థించే వారికి దేవుడు వాగ్దానంలో నెరవేరుస్తాడు. ఎక్కడుందన్నమాట? 57వ వచనం, అదే అధ్యాయం 57వ వచనం. ప్రసవ కాలం వచ్చినప్పుడు కుమారుని కనెను. చూసారా? దేవుడు ఏం చేస్తాడు? మాట ఇచ్చి నెరవేర్చేవాడు. అబద్ధ మాటకు ఆయన నరుడు కాడు. ఎక్కడున్నమాట? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23:19. అన్నీ నువ్వు చదువుతావా? వేరే వాళ్ళు చదవండి, చదవండి. సంఖ్యాకాండం 23:19. కాడు
పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. చూసారా, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా. కాబట్టి దేవుడు వాగ్దానములు నెరవేర్చేవాడు. ప్రార్థించే వారికి దేవుడు ఏం వాగ్దానం ఇస్తాడో తన ఈ యొక్క గబ్రియెలుతో అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే వాటి కాలం అవి నెరవేరును. ఆయన ఆయన సేవ దినములు సంపూర్ణ ఇంటికి వెళ్ళాడు. తన భార్య ఎలిజబెత్ గర్భవతి అయింది వృద్ధాప్యంలో. ఆమె సిగ్గుపడి 6 నెలలు ఎవరికి కనపడలే. 5 నెలలు. 6వ నెల ఆమె మరియ దగ్గరికి పోయింది. తర్వాత ఆమె ప్రసవించింది. ఒక చక్కని కుమారుని దేవుడు ఇచ్చాడు. ఎంత విచిత్రం ఇది! పెద్ద ఆశ్చర్యం. దేవునికి యెహోవాకు అసాధ్యమైనది ఏదైనాను ఉన్నదా? ఆదికాండం 14వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో దేవుడు అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకు అనుమానపడుతున్నావు అబ్రహాము, శారా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు, అవి నెరవేరుస్తాడు. ఆయన సొంత సమయంలో ఆయన చేస్తాడు. మనం ఏదో ఆత్రపడినంత మాత్రానే కాదు. దేవుడు ఎప్పుడు కూడా గాడ్ వర్క్స్ ఇన్ హిజ్ ఓన్ టైం. ఇట్ ఈస్ ద రైట్ టైం. ఆయన సొంత సమయంలో దేవుడు పనిచేస్తాడు. కొన్నిసార్లు అది మనకు ఆలస్యం అనిపిస్తుంది, కొన్నిసార్లు మనకు ముందు అనిపిస్తుంది, మనకు వెనక అనిపిస్తుంది. దేవుడు మాత్రం ఆయన సొంత సమయంలోనే తన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాబట్టి ఇక్కడ 6వది ఏంటంటే, ప్రార్థించే వారికి దేవుడు వాగ్దానాలు ఇస్తాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఇప్పుడు దేవుని మనం ప్రార్థించి ప్రార్థన దేవుడు విని మన ప్రార్థనలకు జవాబు వచ్చిన తర్వాత, దేవుడు మనకు మేలు చేసిన తర్వాత, వాగ్దానం నెరవేర్చిన తర్వాత మనం ఏం చేయాలి? 7వది, దేవుడిని స్తుతించాలి. ఏం చేయాలి? దేవుణ్ణి 67వ వచనం, 67 కాకుండా ఇంకా పైనే ఉంది చూడండి. 62 నుంచి అవుతాను. వానికి ఏ పేరు పెట్టగోరుచున్నామని తన తండ్రికి సంజ్ఞలు అడిగిరి. అతడు వ్రాత పిలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాడు. దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. 2 కారణాలు. ఒకటి, తన తనం పోయింది, మాటలు వచ్చాయి, అందులో బట్టి దేవుని పొందాలు. రెండవ, దేవుడు చెప్పినట్లుగానే తనకు కుమారుణ్ణి ఇచ్చాడు. కానీ రెండింటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. తర్వాత ఇంకా 67 నుంచి ఈ 80వ వచనం వరకు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆయన ప్రవచిస్తున్నాడు. 67 చదువుతాను. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడిన కాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. 7 సంగతులు మనం చూసాం. మరోసారి మీకు జ్ఞాపకం చేయనా? ప్రార్థించేవారు ఏంటట? దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, దేవుని సన్నిధిని అనుభవిస్తారు. అది మొదటి విషయం. రెండవది, ప్రార్థించేవారు విశ్వాసంతో ఓర్పుతో వేచి ఉంటారు. నీ కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉంటుంది, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. 40 కీర్తన 1. అది రెండవది. ఇక మూడవది ఏంటంటే, ప్రజలతో కలిసి మనం దేవుని ప్రజలంగా కలిసి అందరం కలిసి ప్రార్థన చేయాలి. అది ఆశీర్వాదం. 4వది, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. బైబిల్ అంతట్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వారు ప్రార్థించారు, దేవుడు ఎన్నో సందర్భాల్లో మాట్లాడాడు, వారి ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, ఉత్తరం ఇచ్చాడు. వారు ప్రార్థన చేయదెల్లటూ కూడా పొందినట్లుగా దేవుని వాక్యంలో ఉంది. ఆయన యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడా లేదా? మోషే ప్రార్థన, ఎన్నో ప్రార్థనలు కదా, సమయాలు ప్రార్థనలు, మీకు తెలుసు, ఏలియా ప్రార్థనలు. వాళ్ళు ప్రార్థించారు, దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడే దేవుడు. 5వది, సందేహాన్ని అనుమానాల్ని విడిచిపెట్టాలి. 6వది, దేవుడు ప్రార్థన చేస్తూ మన ప్రార్థన విని మనకు జవాబు ఇస్తాడు, వాగ్దానాలు ఇస్తాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు. ఈయన నీ ప్రార్థన వినబడేదని చెప్పి ఆయనకు తగిన సమయంలో ఏం చేశాడు? కుమారుణ్ణి ఇచ్చాడు. 7వది, దేవుడు మనకు మేలు చేసినప్పుడు, మన ప్రార్థన ఆలకించినప్పుడు మనం కృతజ్ఞతలు చెప్పకుండా మౌనంగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించును, ఆయన చేసిన ఉపకారములు నా అంతరంగ సమస్తమా, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకను. కాబట్టి కృతజ్ఞులై ఉండాలి. 10 మంది కుష్ఠరోగులను బాగు చేస్తే
9 మంది కృతజ్ఞత లేనివారు, వాళ్ళు కృతజ్ఞులు, ఒకరు మాత్రమే కృతజ్ఞత కలిగిన వారు. జకర్యా ద్వారా ఈ విషయాలు మనం నేర్చుకుంటాం. మనం కూడా జకర్యా వలె 7 విషయాలు మనం పొందినట్లుగా దేవుడు మనం కూడా ప్రార్థించేవారిగా, మన ప్రార్థన వినే మనం ప్రజలతో కలిసి, సంఘంతో కలిసి ప్రార్థించేవారిగా, వాగ్దానములు పొంది నెరవేర్చబడి మహిమపరిచేవారిగా దేవుడు మళ్ళా సహాయం చేయండి. దేవుడి వాక్యము దీవించిన గాక. దయతో గమనించండి. మనకు రేపు గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది. శుక్రవారం గృహ కూడిక లేదు. ఆదివారం ఆరాధన కొరకే ప్రార్థన చేయండి. ఆరాధన కూడిక కొరకు